ఆమెకు వేరే దిక్కు లేదు. అలాగ దేవుని ముందు ప్రార్థన చేస్తూ ఉండే వాళ్ళ కొరకు వెతుకుతాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన భూలోక న్యాయాధిపతి. మన దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన సింహాసనానికి ఆధారమే నీతి న్యాయములు. ఆయన పక్షపాతము లేకుండా అందరికీ న్యాయము తీర్చువాడు. తప్పక న్యాయము తీరుస్తానని మనకు వాగ్దానము చేసిన సత్యవంతుడు. ఇంకా ఆయన ముందు ఇంకెంత విశ్వాసంతో అడగాలి మనం. కానీ అంత్య దినాలలో సాతాను దేవుని సంఘము మీద ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అదేంటంటే విసుగు అనే అస్త్రం. ఏం లాభము? ఇన్నేళ్లు ప్రార్థన చేశారు, ఏం కార్యాలు జరిగినాయి? వేస్ట్. ఇదంతా కూడా నిద్ర కాచి ఉపవాసాలుండి దేహాన్ని శుష్కింపజేసుకొని ఆరోగ్యాలు జడగొట్టుకొని ఎందుకు ప్రార్థన చేయడము? తెలివి తక్కువలు మీరు. హాయిగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి, మంచిగా భోజనం చేయండి, నిద్రపోండి. ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నారు బాబు? ఎన్నాళ్ళమ్మా ఇంకా మీరు చేసేది? ఏం కార్యం జరిగింది అని విసుగు పుట్టిస్తాడు సాతాను. ప్రార్థన మీద ఆ బీద విధవరాలికే విసుగొచ్చింది అనుకోండి, ఏం జరిగేదో చెప్పండి. 10 సార్లు అడిగాను, ఆ దుర్మార్గుడు వినలేదని, ఇక నా ప్రారంధం లేక నా కర్మ, నా అదృష్టం ఇంతే అనుకొని నిరాశ చెంది వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరికి నష్టం? కానీ ఆమె అలా చేయలేదు, ఫలితం వచ్చేదాకా అడిగింది. అటువంటి మొండిఘటమైన వాడే దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టని వాడు. ఈమె ప్రార్థన గోల భరించలేక సరే పోనీ ఈమెకు న్యాయం చేద్దాం అని వాడే విసిగిపోయాడు. అంత మొండిఘటమే విసిగిపోయేటంతగా ఆ అమ్మ ప్రార్థన చేసింది. మనకందరికీ ఎంత గొప్ప మాదిరి. అంత మొండిఘటంగా ఉన్నవాడే ప్రార్థనకు జవాబిస్తే మరి అత్యంత దయామయుడు, అత్యంత కృపామయుడు,